వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. సంవత్సరాలు గడిచిపోయాయి. నేను బాజుసి ఆ తర్వాత ఎప్పుడు కలుసుకున్నా ఫైట్ చేసుకునే వాళ్ళం. నేనైతే కనీసం బాజుసిని ఫైట్ చేసుకుని వంకతోనైనా చూస్తున్నాను అనుకునేదాన్ని. కానీ నేను అనుకునేదాన్ని మేమిద్దరం ఎప్పటికీ ఫైట్ చేసుకుంటూ మిగిలిపోతామని. కానీ ఒకరోజు అతనే స్వయంగా నా దగ్గరికి వచ్చి ట్రిబులేషన్కి వెళ్దామని తన లవ్ని ప్రపోజ్ చేశాడు. మేము వందల సంవత్సరాలు భూలోకంలో కలిసి జీవించాం. నేను నా మనసులోనే అనుకునేదాన్ని ఈ లవ్ ట్రిబులేషన్ ఎప్పటికీ కంప్లీట్ అవ్వకుండా మేమిద్దరం హ్యాపీగా ఇలానే కలిసింటే బాగుంటుందని. కానీ తరువాత అనేసరికి మాస్టర్ చింగాతే నాకు అర్థమైంది. అతను ఇంకొక అమ్మాయితో లవ్లో పడిపోయాడు కదా, అందుకని నువ్వు అతన్ని చంపాలనుకుంటున్నావు కదా అనేసరికి సిల్లింగ్ కాదని, నేను పుట్టినప్పటి నుంచి మానవుల మీద దయ కలిగి ఉండేదాన్ని. కానీ బాయ్జూసి ఎలాంటి ఫీలింగ్స్ లేని కోల్డ్ హార్టెడ్ గాడ్ లా ఉండేవాడు. కానీ ఆ తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ వలన అతను నా పవర్ ని సీల్ చేసేసి వదిలి వెళ్ళిపోయాడు. అప్పుడే నాకు అర్థమైంది, కేవలం నేను మాత్రమే అతన్ని ప్రేమించాను. అతను కేవలం నాతో లవ్ ట్రిబ్యులేషన్ లో పాస్ అవ్వాలని మాత్రమే అనుకున్నాడంటుంది. ఇంకొక వైపు బాయ్జూసి అయితే టైమ్ గాడ్ హెల్ప్ తో పాస్ట్ ని చూస్తూ ఉంటాడు. కానీ తను దేన్ని టచ్ చేయలేడు, తన పవర్స్ తో దేన్ని మార్చలేడు. సెల్లింగ్ అయితే బాజుసికి దూరమైన బాధలు డ్రింకింగ్ చేస్తూ తాగుడికి బానిసైపోయి ఉంటుంది. మంచి ఎంత ఆపాలని చూసినా వినకుండా అతను నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని అన్కాన్షియస్ అయిపోయేసరికి మంచి ఆమెని హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు. బాయ్జూసి అయితే ఆమెని టచ్ చేయలేకపోతాడు. ఇక సెల్లింగ్ అయితే 4 months ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. బాయ్జూసి కూడా ఆమెని నిస్సహాయంగా వదిలేసినందుకు బాధపడుతూ ఉంటాడు. ఇక సెల్లింగ్ పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. షీ అని పేరు పడుతుంది. బాయ్జూసి అయితే తన బిడ్డని చూసి ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ఉంటాడు. సీన్ చేంజ్ అవుతుంది. షీ ఇప్పుడు పెద్దవాడు అయిపోయి ఉంటాడు. బాయ్జూసి అయితే తన బిడ్డని ఆడించాలని అనుకుంటాడు. కానీ ఏం చేయలేక చూస్తూ ఉంటాడు. మిగిలిన పిల్లలందరూ కూడా షీని నీకు ఫాదర్ లేడు కదా అని ఏడిపిస్తూ కొడుతూ ఉంటారు. సీన్ చేంజ్ అవుతుంది. భూమి మీద ప్రజల మధ్య యుద్ధాలతో ప్రపంచం అల్లకల్లోలం అవుతుంది. ఎక్కడా పంటలు పండగ, డబ్బు లేక, తినడానికి తిండి లేక ప్రజలందరూ కూడా డబ్బున్న ఫ్యామిలీలపై దాడి చేసి దోచుకుంటూ ఉంటారు. అలానే వాళ్ళు సిల్లింగ్ ఇంటి మీద కూడా దాడి చేస్తారు. షీ అయితే వాళ్ళని చూసి భయపడతాడు. ఇక వాళ్ళు తలుపులు బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసరికి మంచి వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. సెల్లింగ్ అయితే షీని తీసుకొని వెళ్ళిపోతూ ఆ ప్రజలు మంచి మీద అటాక్ చేయడం చూసి షీని అక్కడే ఉండమని తను మంచిని కాపాడడానికి వెళ్తుంది. కానీ ఒకతను షీ మీద అటాక్ చేయబోతూ ఉంటే బాయ్జూసి అడ్డుగా వచ్చేస్తాడు. కానీ ఇంతలోనే సిల్లింగ్ తన పవర్ ని ఫోర్స్ఫుల్ గా యూజ్ చేసి షీని సేవ్ చేస్తుంది. ఇక తను అన్కాన్షియస్ అయిపోతుంది. ఆ పర్సన్ అయితే ఈవిల్ గా నవ్వుతూ ఉంటాడు. ఇక సెల్లింగ్ కాన్షియస్ లోకి వచ్చేసరికి షీకి ఫీవర్ వచ్చి ఉంటుంది. ఇక మంచి సెల్లింగ్ ఇద్దరు కూడా చాలా కష్టం మీద షీకి మెడిసిన్ పాటిస్తారు. షీ అయితే మెల్లిగా పెద్దవాడు అవుతూ ఉంటాడు. బాయ్జూసి తన కొడుకుని చూసి ఆనందపడుతూ ఉంటాడు. ఇక సీన్ చేంజ్ అవుతుంది. షీ హెల్త్ పాడవుతుంది. ఏ మెడిసిన్ కూడా అతన్ని క్యూర్ చేయలేకపోతుంది. షీ అయితే అమ్మా నువ్వు హెవెన్ లో ఉండే గాడ్వి కదా, హెవెన్ బ్యూటిఫుల్ గా అంటుందా అంటే అవునంటుంది. మరి వాళ్ళు ఆకలిస్తే ఏం తింటారు అంటే స్వర్గంలో ఎవరికి ఆకలి వేయదు, అక్కడ డివైన్ ఫ్రూట్స్ ఉంటాయంటే. షీ ఏమో ఫాదర్ కూడా ఇమ్మోర్టలేనా అంటే అవును, అతను హెవెన్ లోని మోస్ట్ పవర్ఫుల్ ఇమ్మోర్టల్ అంటే. షీ ఏమో అమ్మ నువ్వు నాన్నగారు ఇద్దరు ఇమ్మోర్టల్స్ అయితే నాకెందుకని మ్యాజిక్ పవర్స్ రాలేదు అంటే. సెల్లింగ్ ఏమో బాధపడుతూ
అంతా నా తప్పే. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నా పవర్ సీల్ చేసి ఉండడం వలన నువ్వు నా పవర్ని అబ్జర్వ్ చేసుకోలేకపోయావు. అందుకని నువ్వు ఒక నార్మల్ పిల్లాడిలానే పుట్టావు. కానీ పర్లేదు, ఇంకొక 3 సంవత్సరాలు వెయిట్ చేయి. నా పవర్ నాకు తిరిగి వస్తుంది. నేను నిన్ను హెవెన్కి తీసుకుని వెళ్తాను. నీకు డివైన్ ఫ్రూట్స్ ఇస్తా, పవర్ఫుల్ టెక్నిక్స్ కూడా నేర్పిస్తాను. అప్పుడు నువ్వు నాలానే అయిపోతా. నీకు ఆకలి ఉండదు, చావు ఉండదు, హెల్త్ కూడా పాడవ్వదు. అంటే షీయేమో, హెవెన్ గురించి వినడం చాలా బాగుంది అమ్మా. నేను చనిపోయిన తర్వాత హెవెన్కి తిరిగి వెళ్ళిపో. నువ్వు నా వలన ఇంకా సఫర్ అవడం నాకు ఇష్టం లేదు అని చనిపోతాడు. సెల్లింగ్ అయితే తన పవర్ని ఫోర్సిబుల్గా యూజ్ చేసి షీని సేవ్ చేయాలని అనుకుంటుంది. కానీ కుదరదు. బైజూసి కూడా చూడడం తప్ప ఏం చేయలేకపోతాడు. సెల్లింగ్ అయితే షీని సుప్రీం గాడ్ టెంపుల్కి తీసుకెళ్ళి, సుప్రీం గాడ్ ప్లీజ్ బైజూసిని పంపించండి. బైజూసి, నేను చేసింది తప్పే, నన్ను క్షమించు అని బెగ్ చేస్తూ ఉంటుంది. బైజూసి కూడా ఈ దృశ్యాన్ని చూసి బ్రేక్ అయిపోతాడు. తను ఎలాగైనా షీని సేవ్ చేయాలని అనుకుంటాడు, కానీ అతను ఏం చేయలేకపోతుంటాడు. సెల్లింగ్ అయితే బాధపడుతూ తన బిడ్డని తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇక తను బైజూసి హెల్ప్ చేయనందుకు కోపంగా ఉంటుంది. ఆమె రక్త కన్నీరుని కారుస్తుంది. బైజూసి అయితే తన నిస్సహాయతకు బాధపడుతూ ఉంటాడు. ఇక ప్రెసెంట్ మాస్టర్ చింగ్ అయితే, అందుకని నువ్వు బైజూసిని చంపాలనుకుంటున్నా అంటే సెల్లింగ్ ఏమో కదా ఇప్పుడే అవ్వలేదు. మీకు తెలుసా ఈ ప్రపంచంలో అన్నింటికన్నా ఎక్కువ పైన ఇచ్చే విషయం ఏంటని? అదే ఇమ్మోర్టాలిటీ అంటుంది. సెల్లింగ్ అయితే తన బిడ్డని తీసుకుని వెళ్తూ ఉంటే ప్రజలు ఆమె ఒక మంత్రగత్తె అని రాళ్ళు విసురుతూ ఉంటారు. బైజూసి కూడా వాళ్ళని ఆపాలని ట్రై చేస్తాడు. ఇక వాళ్ళందరూ కూడా సెల్లింగ్ ని కొడుతూ ఉంటే మంచి అయితే వాళ్ళని బెదిరించి సెల్లింగ్ ని షీని తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్ లో షీని బర్రీ చేస్తూ ఉంటారు. అప్పుడే సాము అనే పర్సన్ మెంచి మీద బాణం వేస్తాడు. అందరూ కూడా వీళ్ళని చంపేయాలని అటాక్ చేస్తూ ఉంటే మెంచి ఆపుతూ ఉంటాడు. అయినా వాళ్ళు కంట్రోల్ అవ్వకపోయేసరికి ఫోర్సబుల్ గా సెల్లింగ్ తన పవర్ని యూజ్ చేస్తుంది. ఇక వాళ్ళు ఆమె మీద కూడా అటాక్ చేస్తూ ఉంటే మెంచి అన్ని గాయాలైనా సరే ఆమెని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడు. సెల్లింగ్ అయితే ప్రజలని పవర్ తో ఆపేసరికి వాళ్ళైతే ఈమె బ్లాక్ మ్యాజిక్ యూజ్ చేస్తుంది అని భయపడి పారిపోతారు. ఇక మంచి చాలా తీవ్రంగా గాయపడి ఉంటాడు. సెల్లింగ్ అయితే, మంచి నువ్వు రికవరీ అయిన తర్వాత నాతో హెవెన్ కి తీసుకుని వెళ్తాను అని అతన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటుంది. మంచి అయితే తనిప్పుడు చనిపోతున్నందుకు బాధపడకుండా, ఇప్పుడు అతను చనిపోతే సెల్లింగ్ ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తారని బాధపడుతూ ఈ ప్రపంచంలో మీరే బెస్ట్ గాడ్ మాస్టర్ అంటూ చనిపోతాడు. సెల్లింగ్ అయితే అతన్ని సేవ్ చేయాలని తన పవర్ ని యూజ్ చేసేసరికి మంచి కాన్షియస్ లోకి వచ్చి, మాస్టర్ మీరు ఎలాంటి తప్పు చేయలేదు, మీరు చేసిన తప్పల్లా నన్ను కలవడమే, నాకు హెల్ప్ చేయడమే అని చనిపోతాడు. సెల్లింగ్ అయితే అక్కడే అన్కాన్షియస్ అయిపోతుంది. బైజూసికి కూడా సెల్లింగ్ పెయిన్ అర్థమవుతుంది. అప్పుడే టైం గాడ్ వచ్చి, బైజూసి ఇదే నువ్వు చూడాలనుకుంటున్న నిజం, ఇంకా అప్పుడే అయిపోలేదు అంటుంది. సీన్ చేంజ్ అవుతుంది. ప్రజలందరూ కూడా సెల్లింగ్ ని కట్టేస్తారు. సాము అయితే ఈమె ఒక మంత్రగత్తె, డార్క్ మ్యాజిక్ చేస్తుంది, ఈమెని చంపేయాలంటాడు. ప్రజలు కూడా ఈమెని చంపేయండి అని మంట పెట్టేస్తారు. బైజూసి అయితే అలా చేయకండి అని అరుస్తూ ఉంటాడు. సెల్లింగ్ దగ్గర ఇప్పుడు పవర్స్ లేకపోయినా తన బాడీ ఒక గాడ్ బాడీయే కాబట్టి ఫైర్ ఆమెని ఏం చేయలేదు. ప్రజలు తనని అనేక విధాలుగా చంపాలని ట్రై చేస్తారు, కానీ ఆమె చనిపోవడం లేదని బర్రీ చేసేస్తారు. బైజూసి అయితే అక్కడే బాధపడుతూ అంతా చూస్తూ ఉంటాడు. అప్పుడే కొన్ని డాగ్స్ వచ్చి సమాధిని తవ్వుతూ ఎవరో తరిమారని పారిపోతారు. అప్పుడే ఒక ఇమ్మోర్టల్ వచ్చి సెల్లింగ్ ని బయటకు లాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే
అతని బుక్ అక్కడ పడిపోతుంది. అందులో సెల్లింగ్కి చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించే ఫార్మేషన్ కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ మాస్టర్ చింగ్ అయితే అలాంటి ఫార్మేషన్ కూడా ఉంటుందా అని సెల్లింగ్ అయితే నేను ఆ ఫార్మేషన్ చూసినప్పుడు నా ఆశలన్నీ దాని మీద పెట్టుకున్నాను. హాన్లిన్ కత్తి పవర్ గురించి తెలుసుకున్నాను. బాయ్జూస్ని వీక్ చేయగలదని, నా పవర్ తిరిగి వచ్చిన తర్వాత అతన్ని పెళ్లి చేసుకుంటానని, ఆ కత్తి హెల్ప్తో అతన్ని వీక్ చేసి హెవెన్ సీల్తో అతన్ని బంధించాను. అలా అయితేనే అతను నాకు అడ్డు రాడని అంటుంది. మాస్టర్ చింగ్ అయితే కొడుకు విషయం బాయ్జూసీకి తెలుసా అంటే సెల్లింగ్ ఏమో అతనికి తెలియదు. తెలిసినా నన్ను ఆపాలని ట్రై చేస్తాడు. ఎప్పుడు హెవెన్ రూల్స్ అంటాడు. అందుకని అతన్ని బంధించానంటుంది. మాస్టర్ చింగ్ అయితే బాయ్జూసీ నీకు ఎందుకని హెల్ప్ చేయడు? షీ అతనికి కూడా కొడుకే కదా, నీకు అతను ఖచ్చితంగా హెల్ప్ చేసిండేవాడు అంటే సెల్లింగ్ ఏమో అలా ఎప్పటికీ జరగదంటుంది. ఇక బాయ్జూసీ ఇంకా పాస్ట్ ని చూస్తూ ఉంటాడు. సెల్లింగ్ ఆ ఇమ్మోర్టల్ హెల్ప్తో ఫార్మేషన్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. తన కొడుకుని బ్రతికించడానికి షీకి కూడా ప్రాణం వస్తూ ఉంటుంది. తను సెల్లింగ్ ని చూసి అమ్మ అని పిలుస్తుంటాడు. బాయ్జూసీ కూడా ఆనందపడుతూ తన బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. అప్పుడే అతని మీద అటాక్ జరగబోతూ ఉంటే బాయ్జూసీ ఆపాలని అడ్డుగా వస్తాడు. కానీ కుదరదు. షీ స్పిరిట్ డిస్ట్రాయ్ అయిపోతుంది. ఆ అటాక్ చేసింది బాయ్జూసీని. అతనికి అక్కడ తన కొడుకు ఉన్నాడని కూడా తెలియదు. అతను సెల్లింగ్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక బాయ్జూసీకి అర్థమవుతుంది సెల్లింగ్ షీని చంపింది అతనేనని, ఎందుకని చెప్పిందని. తన బిడ్డని తనే చంపుకున్నందుకు తట్టుకోలేకపోతాడు. ఇక ప్రెసెంట్ సెల్లింగ్ అయితే బాయ్జూసీ నాతో కొన్ని వేల సంవత్సరాలున్నాడు, అలాంటి నన్నే వదిలి వెళ్ళిపోయిన వాడు అతను ఒక్కసారి కూడా చూడని నా కొడుకుని సేవ్ చేయడానికి ఎలా ఒప్పుకుంటాడని చెప్పి 3 రోజులు అయిపోతున్నాయి, మీరు ఇంకా వెళ్ళలేదేంటి అంటే మాస్టర్ ఏమో నేను నీ మాస్టర్ని, అందరూ వదిలి వెళ్ళినా నేనెక్కడికి వెళ్ళనంటుంది. ఇక సెల్లింగ్ పవర్ అయితే సడన్ గా పెరిగిపోయేసరికి బాయ్జూసీ గాయపడ్డాడని చేసుకుని తనకే తెలియకుండా బాయ్జూసీ గురించి వరి అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు టైం గాడ్ అయితే బాయ్జూసీకి హెల్ప్ చేసి ఇప్పుడు నీకు అర్థమైందా ఆమె నిన్ను ఎందుకని చంపాలనుకుంటుందని? ఈ ప్రపంచంలో ఏది రీజన్ లేకుండా పుట్టదు. అది లవ్ అయినా హేట్ అయినా నీ కర్మని నువ్వు ఫేస్ చేయాల్సిందేనని వెళ్ళిపోతుంది. ఇంకొక వైపు 4 గాడ్స్ హెవెన్ కి వచ్చి డిస్కషన్ పెట్టుకుంటారు. సెల్లింగ్ ని బాయ్జూసీని వాళ్ళు ఆపనందుకు మీది తప్పంటే మీది తప్పని ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటూ ఉంటారు. లాంగ్ యూన్ అయితే ఇప్పుడు మీరు వాళ్ళని ఆపలేకపోయారు, ఇప్పుడు మమ్మల్ని ఆపలేరు అంటాడు. ఇంకొక వైపు జాంగ్ మెడిటేషన్ చేస్తూ ఉంటే లింగ్యార్ అతన్ని సెల్లింగ్ కోసం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక అతను లింగ్యార్ని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నా అని షాక్ అయ్యి సెల్లింగ్ కోసం వెళ్తూ ఉంటాడు. లింగ్యార్ అయితే అతన్ని ఆపి నీకెన్నిసార్లు చెప్పాలి, నీకు ఛాన్స్ దొరకదు, సెల్లింగ్ మనసులో వేరే వాళ్ళు ఉన్నారు అనేసరికి జాంగ్ ఏమో అది నా చాయిస్, నా పర్సనల్ విషయం, నీకు సంబంధం లేదు అంటాడు. లింగ్యార్ అయితే నిజమేనని తన జేడ్ పెండెంట్ ని చూసుకుంటూ ఉంటే జాంగ్ ఏమో నువ్వు నా పెండెంట్ ని దొంగిలించావా అంటాడు. కానీ అతని జేడ్ పెండెంట్ అతని దగ్గరే ఉంటుంది. ఆమె అయితే నీ దగ్గర ఈ పెండెంట్ ఎలా వచ్చింది అంటే జాంగ్ ఏమో నాకు గుర్తులేదు, నా దగ్గర చిన్నప్పటి నుంచి ఉంది అంటే లింగ్యార్ ఏమో అయితే అది నువ్వేనన్నమాట అంటుంది. నేను ఫేట్ గాడ్ని అడిగాను, ఈ జేడ్ పెండెంట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళే నా లైఫ్ పార్ట్నర్ అంట, అతనే నా లవ్ ట్రిబ్యులేషన్ లో నాకు హెల్ప్ చేస్తాడంట అనేసరికి జాంగ్ అయితే వెంటనే తన జేడ్ పెండెంట్ ని లింగ్యార్ కి ఇచ్చేసి అయితే వేరే వాళ్ళని వెతుక్కో అంటాడు. లింగ్యార్ అయితే
అదేంటి, నీతో చిన్నప్పటి నుంచి ఉంది, అలా ఎలా వదిలేస్తా అంటే జాంగ్ ఏమో నాకు ఇంకా అవసరం లేదు అని వెళ్ళిపోతూ ఉంటే లింగ్యా రాతే డెస్టినీ థ్రెడ్ ని జాంగ్ కట్టేసి అది చూసినప్పుడల్లా నీకు నేను గుర్తు రావాలంటుంది. జాంగ్ అయితే వెంటనే దీన్ని తీసే అంటే ఆమె అయితే లేదు, నేను నా మాట తప్పను, హెవెన్ వెళ్ళి కాదనను అంటుంది. జాంగ్ అయితే కోపంగా వెళ్ళిపోతాడు. ఇంకొక వైపు యాంగ్ బియాన్ ఫాదర్ అయితే తన కొడుకు కోసం వస్తూ ఉంటాడు. కానీ బండి చక్రం ఇరుక్కుపోయేసరికి సర్వెంట్స్ బయటకు లాగడానికి ట్రై చేస్తూ ఉంటారు. అసిస్టెంట్ యాన్ అలా వెళుతూ వీళ్ళని చూసి మీకు హెల్ప్ కావాలా అని ఇద్దరు కూడా ఎత్తలేని క్యారేజ్ ని సింగిల్ హ్యాండ్ తో ఎత్తేసరికి ఫాదర్ ఇంప్రెస్ అయి జింగ్యూ సెట్కి వెళ్ళడానికి లిఫ్ట్ ఇస్తానంటాడు. కానీ క్యారేజ్ వీల్ విరిగిపోయిందని సర్వెంట్స్ చెప్పేసరికి అసిస్టెంట్ యాన్ అయితే పర్లేదులేండి, మనం ఎగురుకుంటూ వెళ్ళిపోదాం అని తనతో తీసుకెళ్ళిపోతుంది. ఫాదర్ అయితే షాక్ లోనే ఉంటారు. ఇంకొక వైపు లీమో స్టీవర్ట్ చాంగ్ అయితే బాజుసి ఇంకా లేవడం లేదేంటని దాన్ని ఎలా ఆపాలి అని వరియాతూ ఉంటారు. ఇంకొక వైపు జింగ్యూ సెక్ట్ వాళ్ళందరూ కూడా యుద్ధం కోసం రెడీ అవుతూ ఉంటారు. లాంగ్ యాన్ కూడా హెవెన్ సోల్జర్స్ ని తీసుకొని యుద్ధానికి సిద్ధమవుతూ ఉంటే బాయ్జూసి వచ్చి అందరినీ ఆపి జింగ్యూ సెక్ట్ ని ఎవ్వరూ ఏం చేయకూడదు అని ఆర్డర్ చేస్తాడు. ఆకాశంలో ఉన్న నల్లని మబ్బులన్నీ పోయి నిర్మలంగా ప్రశాంతంగా అయిపోతుంది. అప్పుడే జియాంగ్ అసిస్టెంట్ యాన్ ఫాదర్ వస్తారు. జియాంగ్ అయితే సెల్లింగ్, నేను ఈ చేతి వంటని ఎంత మిస్ అయ్యానో తెలుసా అంటాడు. సెల్లింగ్ అయితే తన సెక్ట్ వాళ్ళందరితో యుద్ధం ఈ రోజు జరగడం లేదు, కానీ అప్రమత్తంగా ఉండండి అని చెప్తుంది. ఇక అసిస్టెంట్ యాన్ ద్వారా సెల్లింగ్ కు తెలుస్తుంది లాంగ్ యానే యుద్ధం చాలనుకున్నాడని, బాయ్జూసికి యుద్ధానికి అసలు సంబంధమే లేదని, పైగా అతనే కాన్షియస్ లోకి రాగానే యుద్ధాన్ని ఆపేశాడని తెలుస్తుంది. డ్రామా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.